హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ అవర్స్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియో లైక్ చెప్తే గైస్ లైక్ చేసి మన వీడియోకి అయితే ఎంటర్ గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. గైస్, వీడియోకి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి ఈ చిన్న క్లిప్ అయితే చూడండి. దాదాపు 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. గాయస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ రెగ్యులర్ అవర్స్ ఉంటాయి. సో కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక రెండు టీంలో కూడా గ్రూప్ స్టేజ్ లో ఆఖరి మ్యాచ్. రెండు టీంలో కూడా ఎటువంటి ప్రెజర్ అయితే ఉండదు. రెండు టీంలు కూడా క్వాలిఫై అయింది. ఒక టీం ఫస్ట్ ప్లేస్ లో ఉంది, ఒక టీం థర్డ్ ప్లేస్ లో అవుతుంది. ఒక టీం కి గెలిచినా నో ప్రాబ్లం, ఓడిపోయినా నో ప్రాబ్లం. బట్ ఇంకొక టీంకి అయితే ఖచ్చితంగా గెలిస్తే టాప్ 2 వెళ్ళటానికి చాలా అంత మంచి అవకాశం అయితే ఉంటుంది. బట్ ఈ మ్యాచ్ కన్నా ముందు ఇంకొక మ్యాచ్ అవుతుంది, సిఎస్కే వర్సెస్ గుజరాత్ టైటన్స్. ఆ మ్యాచ్ లో ఖచ్చితంగా సిఎస్కే గెలవాలి. అప్పుడైతేనే ఎస్ఆర్హెచ్ కి మంచి అవకాశం అయితే ఉంటుంది. గుజరాత్ టైటన్స్ గెలిచిన అనే అవకాశం ఉంటుంది, బట్ నెట్ రన్ రేట్ అనేది ఎక్కువ ఉండాలి. సో కాబట్టి సిఎస్కే గెలవాలి, ఆర్సీబీ పైన ఎస్ఆర్హెచ్ అయితే గెలవాలి. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి ఉప్పల్లో జరగబోతుంది. ఇక్కడ యూజువల్ చూసుకుంటే 2024 చాలా హై స్కోరింగ్ మ్యాచెస్ మనం చూసినాం. 230, 250, 280 దాకా వెళ్ళింది. బట్ ఈ సీజన్ లో చూసుకుంటే బ్యాట్స్మెన్స్ కి మంచి హెల్ప్ ఉంది, బౌలర్స్ కూడా మంచి హెల్ప్ అవుతుంది. అంటే బోత్ బ్యాటర్స్ కి అండ్ బౌలర్స్ కి ఈక్వల్ ఉందని చెప్పుకోవచ్చు. 200 అయితే ఖచ్చితంగా వస్తానని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్ లో. ఇక ఇక్కడ మొత్తం స్టార్ సక్సెస్ మనం చూసుకుంటే 89 మ్యాచ్ లో 39 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ వేసి గెలిచిల్లు, 48 సార్లు సెకండ్ బ్యాటింగ్ చేసి అయితే గెలిచిల్లు. ఒక మ్యాచ్ నో రిజల్ట్ గా ముగిసింది, ఒక మ్యాచ్ టై అయింది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 163 అవుతుంది. ఇక వీరిద్దరి మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం 27 మ్యాచ్లు అయితే జరిగినాయి ఇద్దరి మధ్య. ఎస్ఆర్హెచ్ 14 మ్యాచ్లు గెలిచింది, ఆర్సీబీ 12 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. ఒక మ్యాచ్ నో రిజల్ట్ గా ముగిసింది. హెడ్ హెడ్ పరంగా చూసుకుంటే స్లైట్ ఎడ్జ్ ఎస్ఆర్హెచ్ వైపు మనకైతే కనిపిస్తుంది. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఫస్ట్ మనం ఎస్ఆర్హెచ్ టీం ఒకసారి చూస్తే మరి లాస్ట్ మ్యాచ్ గెలిచేస్తున్నారు చెన్నై సూపర్ కింగ్స్ పైన. ఈ వీళ్ళకి కూడా ఎటువంటి ప్రెజర్ ఉండదు. బట్ ఈ మ్యాచ్ గెలిచిందనుకో ఖచ్చితంగా టాప్ 2 లో ఉండే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. క్వాలిఫైర్ 1 లో కూడా ఆర్సీబీతోనే మ్యాచ్ ఆడే ఛాన్స్ కూడా కనబడుతుంది. సో కాబట్టి ఈ మ్యాచ్ గెలవాలి. ఒకవేళ గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్ పైన గెలిస్తే గిట్ట అప్పుడు మనకి ఈక్వేషన్ అయితే తెలుస్తుంది. మరి ఎంత మార్జిన్ తో గెలవాలి, ఎన్ని ఓవర్స్ ఉండగా గెలవాలి. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ అండ్ జీటీ మధ్య పెద్ద ఫరక్ అయితే లేదు, ఆల్మోస్ట్ సేమ్ గా ఉన్నారు. ఒక 0.5% జీటీకి ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు నెట్ రన్ రేటు. సో కాబట్టి జీటీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ తర్వాత మనకు అర్థమవుతుంది. మరి ఒకవేళ జీటీ ఓడిపోతే గిట్ట ఎస్ఆర్హెచ్ ఆర్సీబీతో గెలిస్తే సరిపోతుంది. ఒకవేళ జీటీ మ్యాచ్ గెలిచింది అనుకో నెట్ రన్ రేట్ వచ్చేసి పిచ్చర్లోకి అయితే వస్తుంది. ఒకవేళ జీటీ మ్యాచ్ ఓడిపోయింది, ఎస్ఆర్హెచ్ కూడా మ్యాచ్ ఓడిపోయింది అనుకో అప్పుడు ఆర్ఆర్ కూడా టాప్ 2 వెళ్ళటానికి ఛాన్స్ అయితే కనబడుతుంది. ఆర్ఆర్ దగ్గర ప్రస్తుతం 14 పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇంకొక మ్యాచ్ వాళ్ళకి మిగిలి ఉంది. ఆ మ్యాచ్ లో గిట్ట భారీ మార్జిన్ తో గెలిచిలనుకో వాళ్ళు కూడా టాప్ 2 లోకి వెళ్లే ఛాన్స్ కూడా కనబడుతుంది. సో కొంచెం మరి కష్టంగా కనబడుతుంది. బట్ ఎస్ఆర్హెచ్ జీటీ మధ్య పోటీ అవుతుంది టాప్ 2 కోసం అయితే, అంటే సెకండ్ ప్లేస్ కోసం. ఇక ఈ మ్యాచ్ కి ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ లేనప్పుడు మనం చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. మరి అభిషేక్ శర్మ గత 2-3 మ్యాచ్ నుంచి కొంచెం డిసప్పాయింట్ చేస్తూనే వస్తున్నాడు. స్టార్స్ దొరుకుతున్నాయి, బట్ దాన్ని పెద్ద నక్కింది అయితే కనబడలేకపోతున్నాడు. బట్ ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా అభిషేక్ శర్మ దగ్గర నుంచి 50-100 ఈ మ్యాచ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. గైస్, మరి మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెంచండి. మరి అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ లో ఎన్ని రన్స్ స్కోర్ చేస్తారనేది ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెంచండి. ఇక లాస్ట్ 2-3 మ్యాచ్ లో కొంచెం డిసప్పాయింట్ చేస్తూనే వచ్చిండు. ఇక మరోవైపు ట్రావిస్ హెడ్ కూడా చాలా అంటే డిసప్పాయింట్ అయితే చేస్తున్నాడు. 2 మ్యాచ్లు మంచిగా ఆడిండు. ఒకటి ముంబై ఇండియన్స్ కి ఎగనెస్ట్ గా అండ్ ఇంకోటి కేకేఆర్ కి ఎగనెస్ట్ గా. ఎందుకంటే అతను ఇంపాక్ట్ సబ్ ఉంచుతున్నారు. సెకండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ట్రావిస్ హెడ్ ని ఇంపాక్ట్ సబ్ అయితే ఉంచద్దు. ముంబై ఇండియన్స్ ఎగనెస్ట్ గా అతను ఫీల్ చేసిండు, ఆయన సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి నాక్ ఆడిండు. కేకేఆర్ కి ఎగనెస్ట్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మంచి ఆడిండు. సో ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఇతని ఇంపాక్ట్ సబ్ అయితే ఉంచద్దు. ఉంచితే మాత్రం అతని దగ్గర రన్స్ అయితే వస్తలేవు. చాలా అంతా కష్టంగా ఉంది బాల్ పిక్ చేయడం అనేది. అతన్ని ఆ మూమెంటే కనబడతలేదు ఆ ఫుట్కి. సో కాబట్టి ఖచ్చితంగా ఇతనైతే ఇంపాక్ట్ సబ్ అయితే ఉంచదు. ఒక భారీ మార్పు చేస్తే చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 3 వచ్చేసి ఇషాన్ కిషన్ ఈ సీజన్ లో మొత్తం చాలా క్రూషియల్ నాక్స్ అయితే ఆడిండు అండర్ ప్రెజర్ లో.
ప్రెజర్ లో మాత్రం చాలా బెటర్ నాక్స్ అయితే ఆడిండు. ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీకి ఎగెనిస్ట్ కానీ ఆ మ్యాచ్ ఓడిపోయింది, బట్ ఇతని దగ్గర నుంచి మంచి నాకైతే కనబడ్డది. రాజస్థాన్ రాయల్స్ చేజింగ్ లో మంచి నాక్ ఆడిండు. లాస్ట్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ ఎగెనిస్ట్ గా ఏ విధంగా ఆడిండో మనం అందరం చూసినాం. ఇంకా చాలా మంచి మంచి నాక్స్ అయితే ఉన్నాయి. సో ఇషాన్ కిషన్ దగ్గర నుంచి కూడా ఈ మ్యాచ్ కూడా బిగ్ నాక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక హెన్రిచ్ క్లాసెన్ కూడా చాలా మంచి ఫామ్ లో అవుతున్నాడు. సో ఇతని దగ్గర నుంచి కూడా మరొక మంచి నాక్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. మరొక 50 రన్స్ అయితే ఇతని దగ్గర నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక నెంబర్ 5 వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డి. నితీష్ కుమార్ రెడ్డి కూడా మరి లాస్ట్ మ్యాచ్ లో కూడా మంచి నాక్ అయితే ఆడిందని చెప్పుకోవచ్చు. ఇక అంతకుముందు మ్యాచ్ లో కూడా మంచి కాంట్రిబ్యూషన్ అయితే మనకైతే కనబడ్డది. ఆయన బౌలింగ్ లో కూడా ఇతని దగ్గర నుంచి లాస్ట్ మ్యాచ్ లో కొంచెం డిసప్పాయింట్ అయితే చేసిండు. బట్ ఈ మ్యాచ్ ఖచ్చితంగా ఇతని దగ్గర నుంచి 1 లేదా 2 వికెట్లు అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. మరి ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. బోత్ డిపార్ట్మెంట్స్ లో ఈక్వల్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. ఇక తర్వాత చూసుకుంటే సలీల్ అరోరా ముంబై ఇండియన్స్ ఎగెనిస్ట్ గా ఒక మంచి నాకైతే ఆడిండు. లాస్ట్ వచ్చి ఫినిష్ అయితే చేసిండు. బట్ ఈ మ్యాచ్ లో ఇతనికి ఛాన్స్ అయితే గిట్ట బ్యాటింగ్ లో మంచి ఫినిషింగ్ టచ్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. ఇక తర్వాత చూసుకుంటే నెంబర్ 7 వచ్చేసి అంకిత్ వర్మ, రవిచంద్రన్ స్మరణ. అంకిత్ వర్మకి ఆర్సీబీ పైన ఫస్ట్ మ్యాచ్ మనం చూసినాం కదా ఎటువంటి నాకండో, మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ అంకిత్ వర్మని ఏమన్నా తీసుకొస్తారని కూడా చూడాలి. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ లో మనం చూసినాం కదా ఎటువంటి నాక్ ఆడిండు, చాలా మంచి నాకైతే ఆడిండు. సో అంకిత్ వర్మ కూడా ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. లేదంటే స్మరణే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఇక బౌలింగ్ లో చూసుకుంటే ఫ్యార్ కమిన్స్ చాలా బెటర్ బౌలింగ్ అయితే ఇస్తున్నాడు. ఈ మ్యాచ్ లో కూడా ఇతని దగ్గర ఒక 2 వికెట్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇషాన్ మలింగ చాలా బెటర్ బౌలింగ్ ఇస్తున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి ఆప్షన్ కూడా మనకైతే కనబడుతుంది అక్కడ. అండ్ అదేవిధంగా సాకిబ్ హుసేన్ కూడా చాలా బెటర్ బౌలింగ్ అయితే ఇస్తున్నాడు. ఒకవేళ అయితే బ్లాక్ సైడ్ వికెట్ అయితే ఖచ్చితంగా 2 స్పిన్నర్లతో వెళ్తే బెటర్ అయితే ఉంటుంది. శివం కుమార్ అండ్ హర్ష దుబే. మరి హర్ష దుబే ఎయిర్ ప్లేస్ లో వస్తే బెటర్ ఉంటుంది. ఖచ్చితంగా పర్ఫుల్ ప్లేస్ లో వస్తే బెటర్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు దగ్గర నుంచి కూడా పెద్ద ఇంపాక్ట్ అయితే మనకైతే కనవలేదు. అంటే ఎక్కువ వికెట్స్ అయితే మనకైతే కనవలేవు హర్ష దుబే అండ్ శివం కుమార్ దగ్గర నుంచి. బట్ ఈ మ్యాచ్ ఇద్దరు దగ్గర నుంచి మంచి స్పెల్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. శివం కుమార్ అండ్ హర్ష దుబే దగ్గర నుంచి ఒకలేట బ్లాక్ సైల్ వికెట్ ఉంటే మాత్రం మరి ఏ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక లాస్ట్ మ్యాచ్ పర్ఫుల్ 2 రన్స్ లీగ్ వేసిండు. ఒకలేట మంచి స్పేసర్లకు హెల్ప్ ఉంటే మాత్రం ఖచ్చితంగా పర్ఫుల్ నే కంటిన్యూ అయితే బెటర్ అయితే ఉంటుంది. ఓవరాల్ చూసుకుంటే బౌలింగ్ వచ్చేసి చాలా బెటర్ రాణిస్తున్నారు. ఇక ఫైనల్ గా ప్లేయింగ్ లైన్ అక్కడ మనం చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. నెంబర్ 3 లో ఇషాన్ కిషన్, నెంబర్ 4 లో హెన్రిచ్ క్లాసెన్, నెంబర్ 5 లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 6 లో సలీల్ అరోరా, నెంబర్ 7 లో శివం కుమార్, నెంబర్ 8 లో హర్ష దుబే, నెంబర్ 9 లో ప్యాట్ కమిన్స్, నెంబర్ 10 లో సాకిబ్ హుసేన్, నెంబర్ 11 లో ఇషాన్ మలింగ, ఇంపాక్ట్ సబ్ గా అంకిత్ వర్మన, స్మరణ లేదంటే పర్ఫులింగన. ఒకలేట ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే గిట్ట టాప్ ఆర్డర్ మ్యాచ్ ఫినిష్ చేస్తే గిట్ట ఖచ్చితంగా సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంకొక పేస్ బౌలింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఒకలేట ఫస్ట్ ఇన్నింగ్స్ లో త్వరగా వికెట్స్ పడితే గిట్ట స్మరణ అంకిత్ వర్మ బ్యాటింగ్ వస్తారు. లేదు అనుకుంటే ఖచ్చితంగా సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంకొక బౌలింగ్ ఆప్షన్ అయితే మనకైతే ఉంటుంది. ఈ స్ట్రాటజీతో వెళ్ళినా చాలా బెటర్ అయితే ఉంటుంది. మరోవైపు ఆర్సీబీ టీం చూస్తే ఆర్సీబీ టేబుల్లో ఫస్ట్ ప్లేస్ లో అవుతుంది. నెట్ రన్ రేట్ కూడా చాలా ప్లేస్ లో అవుతుంది. ఈ మ్యాచ్ గెలిచినా ఓడిపోయినా పెద్ద ఫరాక్ అయితే ఉండదు. బట్ ఓడిపోతే గిట్ట తక్కువ మార్జిన్తోనూ ఓడిపోయేటట్టు అయితే వీళ్ళైతే చూసుకోవాలి. ఓవరాల్ గా చూసుకుంటే టీం వచ్చేసి చాలా బెటర్ రాణిస్తున్నారు. బ్యాకప్ ప్లేయర్స్ కూడా చాలా బెటర్ కనబడుతున్నారు. లాస్ట్ మ్యాచ్ లో వెంకటేష్ అయ్యర్ ఏ విధంగా రాణించడం మనం చూసినాం. సో ఓవరాల్ గా చూసుకుంటే చాలా బెటర్ టీమ్ కనబడుతుంది. ఫిల్ సాల్ట్ కూడా ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. అండ్ వెంకటేష్ అయ్యర్ కూడా లాస్ట్ మ్యాచ్ లో ఎలాంటి నాకు ఆడిందో చూసినాం. బట్ ఈ మ్యాచ్ లో రజత్ పతిదర్ తిరిగి వస్తున్నాడు. మరి వెంకటేష్ అయ్యర్ ఆడతాడా, మరి ఎవరి ప్లేస్ లో ఆడతాడా అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఒకరిట ఫిల్ సాల్ట్ ఆడపోతే గిట్ట జాకబ్ బెతిల్ ప్లేస్ లో వెంకటేష్ అయ్యర్ ఓపెనర్ గా ఆడే ఛాన్స్ కూడా కనబడుతుంది. సో ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా రజత్ పతిదర్ తిరిగి వచ్చే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఇక బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ దగ్గర నుంచి మంచి ఫామ్ అయితే కనబడుతుంది. దేవదత్ పడికల్ కూడా మంచి రన్స్ అయితే స్కోర్ చేస్తున్నాడు. ఓవరాల్ గా చూసుకుంటే బ్యాటింగ్ డిపార్ట్మెంట్ వచ్చేసి చాలా బెటర్ కనబడుతుంది. ఇక బౌలింగ్ లో చూసుకుంటే జాకబ్ డఫ్రిన్ కూడా ఈ మ్యాచ్ ఆడించే ఛాన్స్ అయితే కనబడుతుంది. రొమరియో షెల్ఫర్డ్ ప్లేస్ లో అప్పుడు వెంకటేష్ అయ్యర్ కూడా ఆడే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ చాలా బెటర్ కనబడుతుంది. భువనేశ్వర్ కుమార్ చాలా బెటర్ రాణిస్తున్నాడు. ప్రస్తుతం పర్పుల్ క్యాప్ ఇతని దగ్గర ఉంది. జోస్ అజిల్వుడ్ కూడా చాలా బెటర్ రాణిస్తున్నాడు. సో ఓవరాల్ చూసుకుంటే బౌలింగ్ కూడా చాలా బెటర్ కనబడుతుంది. ఓవరాల్ చూసుకుంటే జాకబ్ బెతిల్ ప్లేస్ లో ఫిల్ సాల్ట్ ఆడే ఛాన్స్ కనబడుతుంది. అండ్ రొమేరో షెల్ఫర్డ్ ప్లేస్ లో మరి జాకబ్ డఫ్ని ఆడించే ఛాన్స్ కనబడుతుంది. అండ్
వెంకటేష్ అయ్యర్ కూడా ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ అయితే కనబడుతుంది. రజత్ పతిదర్ కూడా తిరిగి వచ్చే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఇక ఫైనల్ ప్లేయింగ్ లో అక్కడ మనం చూసుకుంటే విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. నెంబర్ 3లో దేవదత్ పడికల్, నెంబర్ 4లో రజత్ పతిదర్, 5లో వెంకటేష్ అయ్యర్, నెంబర్ 6లో జితేష్ శర్మ, నెంబర్ 7లో టీమ్ డేవిడ్, నెంబర్ 8లో కృణాల్ పాండ్యా, నెంబర్ 9లో భువనేశ్వర్ కుమార్, నెంబర్ 10లో జస్ అజిల్వుడ్, నెంబర్ 11లో జాకబ్ డఫీ ఇంపాక్ట్ ప్లేయర్ శ్రేయస్ శర్మ. ఓవరాల్ గా చూసుకుంటే ప్లేయింగ్ లో వచ్చేసి చాలా బెటర్ కనబడుతుంది. బోత్ బ్యాటింగ్ లో అని బౌలింగ్ లో అని చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే కనబడుతుంది. ఇక మరైపు ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ కూడా చాలా బెటర్ రన్స్ వస్తుంది ఈ సీజన్ లో. ఓవరాల్ గా చూసుకుంటే మ్యాచ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. గాయస్ మరి ఏ టీం గెలుస్తుందో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.